నాకు 24 సంవత్సరాలలో ఉప సర్పంచ్ అయినా మేడం నేను. ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే కట్టినపల్లి గ్రామ యువత గంగారెడ్డి సర్పంచ్ కావాలని కోరుకుంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అలాగే నామినేషన్ల పర్వం ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచే వాళ్ళంతా కూడా గ్రామంలోనే ఉంటూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం మనమైతే పెద్దపల్లి డిస్టిక్ ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి రామడుగు గంగారెడ్డి మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడదాం రండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సో ప్రచారం ఇక్కడ దాకా వచ్చింది సార్. ప్రచారం తిరుగుతున్నాం, ఊరు మొత్తం చేసినాం. ఎన్ని రోజుల కింద నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు? ప్రచారం ఒక 5-6 డేస్ నుంచి స్టార్ట్ చేసినాం. అంటే మీకు కొంచెం ఐడియా ఉండుంటుంది, సో ప్రజలకి ఏం మేజర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయని. అవునండి, ఐడియా ఉంది. ఓకే, ఇప్పుడు మీరేమైనా నోటీస్ చేసిన మేజర్ ఇష్యూస్, ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా ఊర్లో? ఉన్నాయండి సమస్యలు. అంటే ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని పెండింగ్ సీసీ రోడ్లు ఉన్నాయి, కుల సంఘ భవనాలు ఉన్నాయి, టెంపుల్ దగ్గర వర్క్స్ ఉన్నాయి, టెంపుల్ రోడ్లు ఉన్నాయి, పోసేటి పెండింగ్లో ఉన్నాయి. మా సమ్మక్క దేవాలయం రోడ్డు పెండింగ్లోనే ఉంది. అది కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అది కూడా ఇస్తా అని చెప్పిండు. కొన్ని ఇచ్చిండు కూడా. ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో ఇస్తే కూడా అవి మేమే చేసినాం. ఒక 30 lakhs వరకు సీసీ రోడ్లు ఇచ్చిర్రు. పాల కేంద్రం చుట్టూ కాంపౌండ్ ఇచ్చిండు, తీసుకొచ్చినాం, చేసినాం. అవి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. పెండింగ్ ఉన్న వర్క్స్ అవి కూడా చేస్తా అన్నాడు. మిషన్ భైరవ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉన్నది. అది కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మొన్న ఒక 2 lakhs వరకు రిపేర్కి ఇచ్చేసిండు. అది కూడా కంప్లీట్ చేసేసినాం. ఓకే, సరే, మీరు గెలిచిన తర్వాత నేను ఈ మేనిఫెస్టో లాగా ఇవన్నీ చేస్తాను, మీకు ఇవి కల్పిస్తాను అని ప్రజలకి ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? ఏమైనా ప్రాబ్లమ్స్ మీద? 100% చేస్తాం మేడం. మేము ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిందే కటికనపల్లి అభివృద్ధి చేస్తామని చెప్పి. ఖచ్చితంగా కటికనపల్లి ఊళ్ళో ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్ చేసేస్తాం. కటికనపల్లినే పెద్దపల్లి జిల్లాలో ఆదర్శంగా ముందుంచుదామని చెప్పి అనుకుంటున్నాం. ఖచ్చితంగా 100% ఉంచుతాం మేము. ఒక్కసారి ప్రజలు మాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే 100% చేస్తాం. ఇదివరకు ఉప సర్పంచ్ చేసినాం, అప్పుడు కూడా ఏమేమి వర్క్లు ఉన్నాయో అవన్నీ చేసేసినాం. అప్పుడు ఆదర్శ గ్రామం, అప్పుడు ఉప సర్పంచ్ చేసినప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఆదర్శ గ్రామంగా అవార్డు కూడా తీసుకున్నాం మేము. ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, సో వాళ్ళందరూ కాకుండా నాకే ఎందుకు ఓటేయాలి అంటే మీరు ఏం చెప్తారు ప్రజలకి? మేడం, జనానికి తెలుసు మేడం. ఇప్పుడు 5 ఏళ్ళు సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ల పదవి కాలం అయిపోయి 2 సంవత్సరాలు చేంజ్ అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి జనం దగ్గరికి ఎవరు వచ్చిర్రు, జనానికి ఆపద ఉన్నా సంపద ఉన్నా ఎవరు ముందు ఉన్నారు అనేది జనం అనే వాళ్ళు గుర్తిస్తారు మేడం. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలన్నర నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి నేను జనానికి అందుబాటులో ఉండుకుంటా, ఏ వరకు మా కటికనపల్లికి గిది ఉన్నది గిది లేదని చెప్పి ఏది ఉన్నా కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళుకుంటా, వర్కులు తీసుకొచ్చి చేసుకుంటా, ప్రజలకు అందుబాటులో ఉండుకుంటా, నేను నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకే సేవ చేసుకుంటూ నేను ఉన్నా. అందుకని చెప్పి ప్రజలందరూ గుర్తిస్తారు మేడం. ఇన్ని రోజులు ఎవరు ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉన్నారు. ఇవాళ ఓట్లు అనేసరికి అందరు వస్తారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు. ప్రజలు అడగరా మేడం? ఈ 2 సంవత్సరాలు ఎటువేరు? ఈ 2 సంవత్సరాలు అయితే కటికనపల్లి ఊళ్ళే సర్పంచ్ లేడు, ఎవరు లేరు కదా. ఈ 2 సంవత్సరాలు ఎటువేరు అని చెప్పి ప్రజలు కూడా గుర్తించుతారు, ఖచ్చితంగా చేస్తారు మేడం. సో సార్, మీరు గ్రామ ప్రజలు ఆదరించి మిమ్మల్ని గెలిపిస్తే మీరేం చేయాలి అనుకుంటున్నారు? మేడం, మా గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా ఫస్ట్ ముందుంటా. మా ఊళ్ళో కొన్ని సీసీ రోడ్లు పెండింగ్లు ఉన్నాయి, కుల సంఘ భవనాలు కానీ. మాకు ఒకటి ఇప్పుడు మంత్రి గారు పల్లె దవాఖానా అని ఇష్యూ చేసిర్రు. ఆ పల్లె దవాఖానా మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు బీటీ ఐకేపీ సెంటర్లో బీటీ దగ్గర కొన్ని అవసరాలకు సంబంధించినవి లేవు. ఏంటంటే కరెంటు లేదు. దాంతో రైతులు బాగా ఇబ్బంది పడుతుర్రు. అది ఊరావాల లాస్ట్కు ఉంటుంది. వాటర్ సమస్య ఉంది. అక్కడ వాటర్ బోర్ వేపించడం కానీ, అక్కడ ఒక షెడ్డు సామాన్ పెట్టుకోనికి ఎలాంటి అది లేదు. ఊరు చివర ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది అక్కడ. అది ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇంతకుముందే అది చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. కొంతమంది ఇప్పుడు మా దాంట్లో మా కటికనపల్లి గ్రామస్తులకు మొన్న ఒక 30 ఇందిరామైన్లు ఇచ్చిండు. అయినా కూడా అవి సరిపోలేదు. ఇంక సెకండ్ లిస్ట్లో ఒక 30-35 వరకు ఇస్తా అని చెప్పిండు. అవి కూడా మా లేనోళ్ళకు ప్రజలకు లేనోళ్ళకు 100% తీసుకొచ్చి అవి ఇప్పిస్తాం. ఎలాంటి పనులున్నా ఏ పనులున్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు టెంపుల్స్ దగ్గర మెయిన్ రోడ్ల ప్రాబ్లం ఉన్నది. ఊళ్ళలో కూడా రోడ్లు, డ్రైనేజీలు. అప్పుడు ఫస్ట్ పెద్దపల్లి జిల్లాలో మా కలెక్టర్ గారు మేము కొత్తగా గెలిచిన సంవత్సరం ఏం చేశారంటే డ్రైనేజీలు ఉండద్దు, మొత్తం కూడిపోయాలని చెప్పి అప్పుడు డ్రైనేజీలు అన్నీ కూడిపించారు. దాంతో కొంచెం విలేజ్లో ప్రాబ్లం ఉండే సమస్య ఏర్పడింది. మళ్ళీ ఆ డ్రైనేజీలన్నీ కొన్ని ఓపెన్ చేసినాం, ఇంకో కొన్ని ఓపెన్ చేసేటివి ఉన్నాయి. ఆ డ్రైనేజీలు కూడా ఓపెన్ చేపిస్తాం. మాకు ఇంకొకటి ఇక్కడ చాకలూరే దగ్గర ఒక బ్రిడ్జి ఉంటుంది. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ఆ బ్రిడ్జి కొంచెం వర్షం కొట్టినా పైకి వెళ్ళి వాటర్ పోయి మా జనానికి బాగా ఇబ్బంది అవుతుంది. బాగా డౌన్లు ఉంటాయి 2 బ్రిడ్జిలు. అవి ఆ 2 బ్రిడ్జిలు కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ 2 బ్రిడ్జిలు కూడా చేపించుకుంటే మాకంటూ ఊళ్ళో పెద్ద సమస్యలు అంటే ఏం లేవు. చిన్న చిన్న సీసీ రోడ్లు
డ్రైనేజీలు, టెంపుల్ రోడ్లు కొన్ని ఉన్నాయి. అవి 100% మేము చేసుకుంటాం. ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా, ఎప్పుడు అవసరం ఉన్నా నేను ముందు ఉంటా అని మా ప్రజలకు తెలుసు, నాకు తెలుసు. నేను కూడా వాళ్ళతోనే ఉంటాను నిత్యం, వాళ్ళందరికీ తెలుసు. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి నన్ను గెలిపియనీకే ఇంతమంది స్వచ్ఛందంగా తిరుగుతారు ఒక 5-6 రోజుల నుంచి. వీళ్ళందరికీ నమ్మకం ఉన్నది, చేస్తానన్న నమ్మకం ఉన్నది, చేస్తారు ఖచ్చితంగా. మాకంటూ వేరే పనులు, సొంత పనులు అంటూ ఏం లేవు. జనం కోసమే ఉండు, జనంలోనే ఉండు. మాకు సొంతగా వ్యవసాయం చేసుకుందాం, ఈ బిజినెస్లు ఉన్నాయని ఏం లేదు. నిత్యం జనంలో ఉంటూ జనం కోసమే చేసుకున్నాడు మేడం. ఇప్పటికీ నాకు అప్పుడు చిన్న వయసులో నాకు 24 సంవత్సరాలలో ఉప సర్పంచ్ అయినా మేడం నేను. అప్పుడు కూడా నన్ను ప్రజలందరూ ఆశీర్వదించారు. నేను అంటూ ఉంటే ఎట్లుంటుందో కూడా మా జనానికి తెలుసు. మళ్ళీ ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తానన్న నమ్మకం నాకు ఉన్నది మేడం. ఏం పదవి లేనప్పుడే నేను చేసినా వాళ్ళకు తెలుసు. ఒక పదవి అంటూ ఇస్తే నేను ఎట్లుంటా అనేది వాళ్ళకు నమ్మకం ఉన్నది, చేస్తానని నమ్మకం 100% చేస్తా. వాళ్ళు కూడా నన్ను ఖచ్చితంగా సర్పంచ్ గెలిపిస్తాను, వాళ్ళందరూ కంకణం కట్టుకున్నారు, గెలిపిస్తారు మేడం ఖచ్చితంగా. అయితే నా భర్త గంగారెడ్డి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. అందరూ మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఆయనే గ్రామానికి సంబంధించిన పనులు ఏమున్నా కూడా ఆయనే దగ్గరుండి చేస్తాడని నమ్మకం నాకు కూడా ఉంది. ఎందుకంటే ఈ 5 ఇయర్స్ నుంచి కూడా నన్ను ఇంట్లో వదిలిపెట్టి 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి కూడా నన్ను ఇంట్లో ఒక్కదాన్ని వదిలిపెట్టి కూడా ప్రజల కోసం బాగా సేవ చేసుకుంటూ అందరిలో వండుకుంటూ తిరుగుతున్నాడు. అందరికీ అందుబాటులో ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ప్రజలందరి సపోర్ట్ కూడా మాకు ఉందనే అనుకుంటున్నాము. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అన్న ఉన్నాడు, అన్ననే గెలిపించుకుంటామన్న నమ్మకం మాకు ఇస్తున్నారు. అదే నమ్మకం మాకు ఇంకా ఉండాలి అని చెప్పి మేము చాలా కోరుకుంటున్నాము. కంపల్సరీ మేము గెలవాలి, మమ్మల్ని గెలిపించుకోవాలి జనం అందరని చాలా అనుకుంటున్నాము. 100% ఆయన ఏం పనులు ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనను గెలిపించుకొని పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. సో మనతో పాటు కొందరు గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే అమ్మ, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు? గంగిరెడ్డి గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఎందుకు గంగిరెడ్డి గారికే సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారంటే మీరు ఏం చెప్తారు? ఆయన అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా చేశారు కాబట్టి ఇంకా ముందుకి మంచిగా చేస్తారని. సో నమస్తే అన్న, మీరెవరికి ఓట్ చేద్దాం అనుకుంటున్నారు? నమస్తే మేడం. 2019లో ఉప సర్పంచ్గా చేసిన గంగారెడ్డి అన్న అప్పుడు ఊరిని అభివృద్ధి చేసారు. ఆయన అభివృద్ధి మాకు నచ్చి మళ్ళీ ఆయనే మాకు కావాలని మళ్ళీ గంగారెడ్డి అని అప్పుడు ఉప సర్పంచ్గా చేసిండు. చిన్న కులాలను పెద్ద కులాలను ఏం తేడా భేదాలు లేకుండా ఏ పని అయినా కానీ చేసిండు. ఇక ముందు కూడా ఆయన మాకు ఇంకో ఎన్నో పనులు ఉన్నాయి. ఆయనతో మేము చేయించుకోవాలంటే ఆయనకు ఒక పదవి అనేది ఉండాలి ఖచ్చితంగా. ఆయనకు పదవి లేకుండా అయితే మనం ఆయన ఏం అడగరాదు. ఆయన మేము ఖచ్చితంగా మన సర్పంచ్గా గెలిపించుకొని గడిచిన 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసిన రామాడు గంగారెడ్డి కటికనపల్లికి అభివృద్ధికి చాలా తోడ్పడ్డాడు. అధికారం అయిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాల నుండి చాలా డెవలప్మెంట్ చేసిండు. ప్రజలకు ఏ పని ఉన్నా, ఏ ఫోన్ చేసినా, అర్ధరాత్రి అయినా, ఏ సమయమైనా కూడా నేను ముందున్నా అని చెప్పి వచ్చి ప్రజల కష్టాలు తీర్చిండు గంగారెడ్డి. కాబట్టి కటికనపల్లి గ్రామ యువత గంగారెడ్డి సర్పంచ్ కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ ఉన్నది. 100% గంగారెడ్డి 100% మెజారిటీతో ఖచ్చితంగా గంగారెడ్డికి వెళ్తారని మేము కోరుకుంటున్నాం. రామాడు గంగారెడ్డికి మేము మొదటి నుండి కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నాము. ప్రజల నుండి కూడా మంచి ఆదరణ వస్తుంది. తప్పకుండా గెలుస్తాడు. భారీ మెజారిటీతో గెలిపించుకుంటాము. ప్రతి గడప గడపకు తిరిగి గంగారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాము. మా యూత్ సపోర్ట్ మొత్తం గంగారెడ్డికే ఉంది. సో చూసారు కదా, గ్రామ ప్రజలందరూ గంగారెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన గెలవాలని మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, కటికనపల్లి నుంచి మైత్రి ఛానల్, కరీంనగర్.